కదా బయట అక్కడ ఆపారు, హ్యూమిలేట్ చేశారు. లోపలికి వచ్చాను గౌరవంగా, లోపల హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, టీ తాగాను. అంత బిజీ అయిపోయాడు అయినా. అంత పెద్దోడా ద్వివేది? 200 ప్రెసిడెంట్లు వచ్చి నా ముందు నిలబడతారు. అంత పెద్ద అయినా ఈ ముఖ్యమంత్రులు 6 వచ్చి నిలబడేవారు కదా. ఇది స్టార్ట్ అయ్యింది అంతే. ఎలక్షన్ రీపోల్ అవ్వకపోతే నర్సాపురంలో రోజు 100 సార్లు అరెస్ట్ అయిన అవుతాను, కానీ విడిచిపెట్టేది లేదు. ఎలక్షన్ కమిషన్ వస్తే నేను వస్తాను. విజయ్ ఇక్కడికే రమ్మానండి. అది ఇక్కడికి వస్తే వెళ్తేనే నేను వస్తాను. గౌరవంగా లోపలికి వచ్చాను. ఎంత గౌరవంగా గౌరవం లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత ఉంటే 200 కంట్రీ వరల్డ్ లీడర్ అయ్యా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, దేవగౌడ్ గారు పిఎంగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకునేవారే. అంత గౌరవమా? నేను ఎంత గౌరవిస్తానని అంత హీనపరుస్తున్నారేంటి మీరు? అక్కడేమో ఎస్ఐతో ఆపారు, వెంకటేశ్వర్లు ఎస్ఐ. ఇక్కడేమో లోపల కూర్చోబెట్టి అసిస్టెంట్ సిఇఓ అట, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన కలపండి. ఏంటిది? అరెస్ట్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది. కనీసం ప్రజలకు తెలుస్తుంది నన్ను ఎందుకు అరెస్ట్ చేశారా అన్నది. అంతే కదా మీరు చేసేది. అంతకన్నా ఏం చేస్తారు? అది ఇంత హ్యూమిలియేషనా? ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. వెనక్కి జరగండి అబ్బా, బయట రండి. కేటీ దగ్గర వీడియో ఇస్తారు మాకు. కేటీ దగ్గర సార్ వాక్యూ ఇస్తే లైవ్లో పెట్టేసుకుంటాం. ఫేస్బుక్లో అది రావట్లేదు, వాట్సాప్ అది రావట్లేదు. మీ మొబైల్ది చేయాలి, డౌన్లోడ్ చేయొచ్చు. ఉంటాయి ఉంటాయి. అదే ఫేస్బుక్ లైవ్ ఇచ్చాను సార్. మేడం కోడలు
డిమాండ్స్ ఏంటి సార్ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు? ద్వివేది గారు ఎంతవరకు కలిశారు, ఇప్పుడు ఎందుకు కలవట్లేదు? నిన్న కాక మొన్న నేను చెప్పాను క్లియర్గా 6 గంటలకు పోలింగ్ క్లోజ్ అవ్వాలి. మరేమన్నారు, మీరు పోలింగ్కి వెళ్ళొచ్చు అన్నారు. 6 గంటలకు క్లోజింగ్ పోలింగ్, తెల్లవారు 3 వరకు పోలింగ్ ఎందుకు అయింది? ఇప్పుడు ప్రొటెస్ట్ ఇప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలా, సమాధానం చెప్పాలా? ద్వివేది గారు అన్నారు కదా, అందుకే కదా ముందు అక్కడ ఆపారు. 6 గంటలకి లోపలికి వెళ్ళి వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేశారు. ఎంట్రన్స్ లోనే ఆర్డర్ పెట్టాడు వెంకటేశ్వర సబ్ ఇన్స్పెక్టర్. ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ నన్ను ఆపినవాడా? ఆర్డర్స్ లేకపోతే ఇక్కడ నుంచి ఇదే రాష్ట్రంలో 6 ముఖ్యమంత్రులు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్న సంగతి మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎయిర్పోర్ట్లో కలలేదా? రాజశేఖర రెడ్డి వచ్చి, కేసీఆర్ గారు వచ్చి నన్ను కలవలేదా? ఇంత అవినీతి ఏంటి? వెళ్ళి లోపలికి రమ్మంటే వెళ్ళాను కదా, కలవలేదు కదా. ఇప్పుడు కూడా బయట ఉన్నారు కానీ లాలా. అరే నేనంతా ఆయన గౌరవం ఇచ్చినప్పుడు గౌరవం తీసుకోవాలి కదా. ఇప్పుడు మా ఎలక్షన్ రీపోల్ అవ్వాలి. నర్సాపూర్లో 90% ఇల్లీగల్ పోలింగ్ అయింది. బటను 12కి నొక్కితే 2కి ఫ్యాన్కి పడ్డాయి ఓట్లు. అందరూ చెప్తున్నారు. కాదు సార్, రీపోలింగ్ డిమాండ్ చేసి నర్సాపూర్వేనా లేకపోతే ఇంకా వేరే? మొత్తం ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని రేపటి నుంచి ధర్నా చేస్తాం. అందరినీ రీపోలింగ్ డిమాండ్ ఏ కాన్స్టిట్యూన్సీ? రీపోలింగ్ నర్సాపురం అయి తీరాలి. ఎందుకని? ఎందుకంటే కరెక్ట్ గా పోలింగ్ అవ్వలేదు కనుక. ఉదయం నుంచి 2 గంటల వరకు సరిపల్లిలో పోలింగ్ స్టార్ట్ అవ్వలేదు. This whole election is illegal. ఈ మొత్తం ఎలక్షన్ ఇల్లీగల్. మీకు ఆల్రెడీ clearly told so many times the day when we are saying it's illegal. We knew it's going to be happen. For that reason we came one day before. We mentioned that polling should be stopped 6 o'clock. Why we came? Because we knew what internally is going on. But nobody is taking any action. Nobody is hearing. Police also in control. RSS, Modi taken over this country. 50 years there will be no election. They want to convert everybody to Hinduism by force. జగన్ని హిందూ చేశారు కదా, తీసుకెళ్ళి కాశీ తీసుకెళ్ళి. అయితే హిందూ అయితే నువ్వు సీఎం అవుతావా? హిందూ, షీ ఈజ్ ఆల్సో హిందూ. జగన్ క్రిస్టియన్ అంటాడు, ఎందుకు హిందూ చేశారు? బై ఫోర్సా, ఇంట్రెస్టెడ్ గానా? అంటే ఆర్ఎస్ఎస్ లో కలిస్తే హిందూ అయితే సీఎం అవుతాడా? ఎలక్షన్ కమిషన్ ఆన్సర్స్ చెప్పకపోతే ఎవరు చెప్తారు ఇండియాలో? హలో, అవును లైవ్ ఫ్రెండ్.